మదిరలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యతే రాష్ట్ర భవిష్యత్తు అనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ఉచిత పథకాలు కాదు, ప్రజల భవిష్యత్తుపై ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు. రాష్ట్రంలో ఏ బిడ్డ అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి పౌష్టికాహారం అత్యంత అవసరం. సానబెట్టిన వజ్రాల మానవ వనరులను తీర్చిదిద్దితేనే తెలంగాణ దేశ భవిష్యత్తు మరింత బలపడుతుంది. పాలన అంటే అధికారం కాదు, సమాజ హితం కోసం వనరులను ప్రజల అభివృద్ధికి వినియోగించడం. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యార్థులకు ఒకే సమయంలో వేడివేడిగా అల్పాహారం అందించడం దేశ చరిత్రలోనే అరుదైన చారిత్రాత్మక నిర్ణయమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి రూపుదిద్దుకున్న ఆలోచనలే నేడు ఇందిరమ్మ సంక్షేమ పథకాల రూపంలో అమలవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా చదివి ప్రతి కుటుంబం గౌరవంగా జీవించే తెలంగాణ నిర్మాణమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు స్పష్టం చేశారు.